ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో యాదృచ్ఛికంగా జరుగుతుందో, మరి ఇతర కారణాల వల్ల జరుగుతుందో గానీ, మొత్తం మీద ఆర్‌కే రోజాతోటి ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఆర్‌కే రోజాతోటి ఎవరైనా కలిసి నడిచినా, పాపం వాళ్ళకెందుకో బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గాదు, గతంలో అనేకమైనటువంటి ఉదాహరణలున్నాయి. ఆమె నోటితోటి మనం గెలుస్తాం, సక్సెస్ సాధిస్తామంటే ఘోర పరాజయాలు చెందినటువంటి సందర్భాలున్నాయి. ఆర్‌కే రోజాని సహజంగా ఐరన్ లెగ్ అంటారు. ఇప్పుడు గాదు. 2004కి ముందు రోజా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని గెలిచారు. అప్పుడు అలిపిరి బ్లాస్టింగ్‌లో చంద్రబాబు నాయుడు గారు దెబ్బలు తగలటం, ఆ బ్లాస్టింగ్ అవ్వటం, త్రుటిలో ప్రాణాపాయ స్థితిని తప్పించుకోవటం, పోవటం. అప్పుడు రోజా గెలిచిన తర్వాత జరిగింది. అయితే అప్పట్లో పెద్దగా దీని గురించి పెద్దగా పట్టించుకోలే. ఎందుకంటే ఏదో సహజంగా యాదృచ్ఛికంగా జరిగిందిలే అనుకుంటారు. ఆ తర్వాత 2009లో పాపం రాజశేఖర రెడ్డి గారికి పుష్పగుచ్చం ఇచ్చారు. ఆయనతో కలిసి కరచాలనం చేశారు. ఆ తర్వాత పాపం రాజశేఖర రెడ్డి గారు కొన్నాళ్ళు పావురాలగుట్ట దగ్గర చాలా విపరీతమైనటువంటి ఫ్లైట్ ఏరోప్లాన్ క్రాష్ అయ్యి చనిపోవటం జరిగింది. ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలవటం, ఈ కొన్ని ఇన్సిడెంట్స్ అన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత చాలామంది ఓకే, రోజా ఐరన్ లెగ్ పాలిటిక్స్లో వద్దు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 2014లో కూడా అనేక సందర్భాలు, అనేక సంఘటనలు జరిగాయి. అట్లాగే పాపం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఆర్‌కే రోజా నోటికి హద్దు పద్దు లేకుండా పోయింది. మామూలుగా అదృశ్యంగా జరిగిన సంఘటనలు కావచ్చు, మరేతర కారణాలు కావచ్చు, కానీ రోజా మాట్లాడేటువంటి భాషను బట్టి ఈ సంఘటనలన్నీ కూడా రోజా ఖాతాలో వేయటం జరిగింది. అయితే 2024కు ముందు కూడా ఒక 4-5 ఇయర్స్ గోల్డెన్ లెగ్గా ఉన్న ఎమ్మటే మళ్ళీ ఐరన్ లెగ్గా మారిపోయింది. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారిని ఎన్నికలు జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సీన్ లేదు, మళ్ళీ కేసీఆరే గెలుస్తాడు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే వస్తుంది అని చెప్పారు. ఎమ్మటే పాపం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో పాటు రేవంత్ రెడ్డి గారిని శపిస్తూ అప్పట్లో మా కేసీఆర్ గారు 100 ఏళ్ళు ఉంటాడో ఏదో చెప్పడంతో పాపం ఆయన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పడి బాత్రూంలో తుంటి విరగటం, సర్జరీ జరగటం, ఇవాళ చాలా అన్నీ ఫేస్ చేశారు. తర్వాత T20 మ్యాచ్లు అనుకుంటా ఇండియా వరల్డ్ కప్లోకి బాగా కష్టపడి వచ్చేసింది. కానీ మన ఆర్‌కే రోజా మనం కప్పు కొట్టబోతున్నాం, ఇంకా మరి కొద్ది చేపట్లో మన ఇండియా వాళ్ళు కప్పు సొంతం చేసుకుంటున్నారని చెప్పడంతో ఇటు పక్క ఉన్నటువంటి అదృష్టం కాదు అవతల వైపు దూగి మనోళ్ళు బేలమొహం వేసుకొని కప్పు వాళ్ళ సొంతం రావటం, ఇలా అనేకమైన సంఘటనలు జరగడంతో ఆర్‌కే రోజాని రాజకీయాలలో ఐరన్ లెగ్ అని అంటూ ఉంటారు. తాజాగా ఆమె ఆంధ్ర రాజకీయాలకు స్వస్తి చెప్పి తమిళనాడు రాజకీయాలకు వెళ్దామని కొత్తగా పార్టీ పెడుతున్నటువంటి విజయ్ని అప్రోచ్ అయ్యారు. కానీ రోజా లెగ్ గురించి తెలుసుకున్నటువంటి మన విజయ్ నా పార్టీలోకి వద్దమ్మా, ఖాళీ లేదు, వచ్చినా మేము తీసుకునే పరిస్థితిలో లేము, సో వద్దు అని చెప్పడంతో ఆర్‌కే రోజా పాపం ఇక డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కొనసాగారు. ఇంకా చాలా సందర్భాల్లో జరిగినటువంటి సందర్భాలు, మొన్న రేవంత్ రెడ్డి గారితో కరచాలనం చేయటం, ఆ తర్వాత తెలంగాణలో ఎట్లాగో రేవంత్ రెడ్డి గారికి పదవి గండం ఉంది, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాయి అనేటువంటి ఊహాగానాలు చక్కర్లు కొట్టడంతో ఆయన ఎమ్మటే ఏదో పెద్ద దేవాలయానికి వెళ్ళి పేడ వినాశనం అవటానికని ఏదో ప్రత్యేకమైన పూజలు చేశాడు. తాజాగా మన రోజా గారు సింగర్ మంగిలితోటి కరచాలనం చేశారు. మంగిలిని చూసి నీ అంత అదృష్టవంతురాలు ఎవరు లేరు, ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి చేరుకుంటావు అని చెప్పడంతో ఆమె అక్కడ దీవించిందో లేదో సింగర్ మంగిలి పైన కేసు నమోదైంది. తన దగ్గర 10 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని మోసం చేసిందని, అడిగితే బెదిరిస్తుందని, శవం కూడా దొరకదంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అంతేకాకుండా మంగ్లీ దురుసుగా ప్రవర్తించడంతో పాటు తనని బ్లాక్మెయిల్ చేస్తుందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు అడ్వకేట్ సుబ్బారావు. దాదాపుగా 150 మందిని మోసం చేశారని, డైరెక్టర్ వేణు ఉడుగుల మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో భాగమేనని ఆరోపించాడు బాధితుడు. తనకు ప్రాణహాని ఉందని బాధితుల్ని ఫిర్యాదు చేయడంతో BNS 351(2) 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ పైన, వేణు ఉడుగుల మంగ్లీ సోదరుడి పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఏం చేయాలి? ఏంది పరిస్థితి? ఏంది
అక్క మహత్యం, అక్క హ్యాండ్ కలిగితేనే ప్రభుత్వాలే చేంజ్ అయిపోయాయి, నెంబరింగ్లే చేంజ్ అయిపోయాయి. ఇటు పక్క ఉన్నటువంటి అదృష్ట లక్ష్మి అటు పక్క దూకిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అక్క లెగ్గు పవర్ అలాంటి అలాంటి పవరు. గత అన్ని అనుభవాలను చూసి కూడా మీరు అక్కతోటి మళ్ళీ షేక్ హ్యాండ్స్ ఇచ్చి అక్కతోటి కలిసి ట్రావెల్ చేసి నడవటం అనేది బహుశా మంగిలి యొక్క బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మంగిలి గతంలో ఏదో పాటలు పాడుకుంటూ వచ్చానని చెప్పినామో పొలిటికల్గా కొన్ని పార్టీలకు సపోర్ట్ చేయటం, ఎవరు పేమెంట్ ఇస్తే వాళ్ళకి పొలిటికల్గా సపోర్ట్ చేయటం, అనేకమైనటువంటి యదవ నకరాలన్నీ చేశారులే. గతంలో టీటీడీ లేదో సలహాదారుడు కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గౌరవిస్తూ ఉంటాడు. సో మొత్తం మీద ఇదనమాట రోజాతో కరచాలనం చేస్తే వచ్చినటువంటి ప్రయోజనాలు, ఫలితాలు. తొందరలో మరి అన్నీ అనుగ్రహిస్తే మంగిలి ఇప్పుడు దాకా స్టేజ్ల మీద ఉర్రూతలూగించింది. ఇక పోలీస్ స్టేషన్ చర్లపల్లి జైల్లోనో ఎక్కడో ఇక్కడ ఖైదీల్ని ఉర్రూతలూగించడానికి సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా నేనైతే రోజా లెగ్ పవర్ అని నేను అన్నగాని ఒక రకంగా పాపం రోజాతో ట్రావెల్ చేసిన కరచాలనం చేసిన ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రేక్షకులందరూ కూడా చాలామంది మాట్లాడేది ఏంటంటే మన రోజా తమిళనాడులో తమిళ రాజకీయాలకి ఏదో డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేస్తుంది, మరి ఏంది పరిస్థితి అంటున్నారు. దేవుడు దయ. అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు ఆయన కుమారుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయన మామూలు లెగ్గును కాదు, ఆటం మామూలు తీసుకెళ్ళి పక్కన పెట్టుకున్నారు. మీరు మీ ఇష్టం, అది ఎప్పుడు పేలిద్దో ఎప్పుడు విస్ఫోటం చెందిద్దో కానీ మొత్తం మీద ప్రస్తుతానికైతే ప్రచారం ఎక్కడ చేయట్లేదు అనుకుంటా. ఎందుకంటే రోజా లెగ్గు సంగతి తెలిసిన వాళ్ళు వద్దులే అని చెప్పేసి డ్రాప్ అయ్యారని చెప్పేసి అయితే ఊహాగానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో తెగ తిరుగుతుంది. మన చిత్తూరు జిల్లాలో నిన్న హైదరాబాదులో తడపా కనపడుతుంది, షోల్లో కనపడుతుంది. కాబట్టి నాకు తెలిసి వాళ్ళైతే వద్దు అన్నారనేది ఒక టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే అక్క లెగ్గు తమిళనాడు ఏం కర్మ, ఆంధ్రప్రదేశ్ ఏం కర్మ, మొత్తం భారతదేశం మొత్తం తెలిసింది. అంత పవర్ఫుల్ లెగ్గు, అంత పవర్ఫుల్ టంగు. ఎందుకంటే అక్క నోడుతో విజయం అంటే అటు పక్కన్న అదృష్టలక్ష్మి ఇటు పక్క దోకాల్సిందే, అంతే. గతంలో అనేక సందర్భాలు జరిగినాయి. కాబట్టి పాపం సింగర్ మంగిలి స్టేజీల మీద పాటలు పాడుకొని ఏదో 10 రూపాయలు వస్తే కుటుంబంలో కష్టపడి బతికేదాన్ని పోయి రోజాతోటి కరచాలనం చేసి ఆమెకున్న దరిద్రాన్ని తీసుకొచ్చి నువ్వు వంట పెట్టుకొని ఈ పరిస్థితికి వచ్చింది, జైలుకు పోయే పరిస్థితికి వచ్చావే. అక్క లెగ్గు సామాన్యమైన లెగ్గు అనుకుంటున్నారా? పరిస్థితులే తారుమారైపోయినాయి. కేసీఆర్ లాంటివాడినే వీల్ చైర్కే పరిమితం చేసింది. అక్క చేపల పులుసు పెట్టిన కాడి నుంచి కేసీఆర్కి దరిద్రం మీద దరిద్రం పులుసులా తగిలి పారిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని చెప్పి ఏంటంటే రోజా రాజకీయాలలో ఇలాంటి మాటలు చాలా మాట్లాడవచ్చు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొద్దిగా సంస్కారవంతంగా ఎటువంటి బూతులు వాడకుండా సంస్కారవంతంగా మాట్లాడి, లేకపోతే నీ ఐరన్ లెగ్ చిట్టా అంతా నీ టంగు పవర్ గురించి చిట్టా మొత్తం తీస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిన్ను తరిమి కొడతారు, రాష్ట్రం నుంచి పరిగెత్తించి కొడతారు. సో మొత్తం మీద ఇదన్నమాట పరిస్థితి. మరి పాపం మంగిలి ఎట్లా తట్టుకునిద్దో ఏమో. స్టేషన్కి వెళ్ళి 10 కోట్లు అంట, రూపాయి 2 రూపాయలు కాదు, చిన్న చితక వ్యవహారం కాదు. మొత్తం 150 మంది బాధితులు ఉన్నారని పాపం లాయర్ గారు చెప్తున్నారు. కాబట్టి అయినా డీప్గా ఎంక్వైరీ చేసుకొని విచారణ చేసుకొని అది కరెక్ట్ అయితేనే చెప్తాను. సో మొత్తం మీద ఏది ఏమైతే మంగిలి పాపం పండిందో లేకపోతే రోజాతో ట్రావెల్ చేసినందుకు దరిద్రం జేబులో చేరిందో తెలియదు. కానీ మొత్తం మీద మరికొన్ని రోజుల్లో మన సింగర్ మంగిలి ఆయన అన్న ఇద్దరు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దొరికేటువంటి అవకాశం మరికొద్ది సమయంలోనే వచ్చింది. ఏది ఏమైనా మన రోజాతో సావాసం చేస్తే ఫలితాలు అలాగుంటాయనేది వాస్తవం.